హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఏపీ పాలిసెట్, ఏపీ ఆర్జేసీ సెట్ అండ్ రిమైనింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి సంబంధించి మనము ఒక పర్ఫెక్ట్ బుక్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఈ వీడియోలో మనము ఈ బుక్కి సంబంధించిన కంటెంట్స్ గురించి, సిలబస్ మొత్తం కంప్లీట్గా చూద్దాము. అండ్ ఫైనల్గా ఇది మనం కొనుక్కోవచ్చా, ఇది ఈ ఎగ్జామ్స్కే కాకుండా మనకి ఫర్దర్గా ఇది చదువుకోవడం వల్ల లేదంటే ఇది ప్రిపేర్ అవడం వల్ల మనకి ఏమైనా యూజ్ ఉంటుందా అనేది కూడా ఈ వీడియోగా నేను చెప్తానండి. కంపల్సరీగా వీడియోని చివరి వరకు చూడండి అండ్ మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఫస్ట్ మనకి ఇది కొత్త సిలబస్కి సంబంధించిన బుక్ అన్నమాట. ప్రీవియస్గా పాలిసెట్ మన బుక్ ఉంది, నేను దీనికి సంబంధించి కూడా వీడియో చేశాను. ఇదిగోండి, ఇది 2024లో ప్రిపేర్ చేసిన బుక్. సేమ్ విజిఎస్ పబ్లికేషన్స్, ఇది కూడా విజిఎస్. ఇప్పుడు మనకి సిలబస్ చేంజ్ చేయడం వలన ఇది కొత్త ప్రింట్ అన్నమాట. ఓకే, ఓన్లీ ఇది మనకి సింగిల్ బుక్ వచ్చిందండి. ప్రీవియస్ ఇయర్ అయితే మాత్రం ఈ బుక్తో పాటు మనకి మోడల్ పేపర్స్ కూడా ఇచ్చారు. ఈసారి మాత్రం సిలబస్ చేంజ్ అవడం వల్ల మోడల్ పేపర్స్ అయితే రెడీ అవ్వలేదు, ఓన్లీ సింగిల్ బుక్ అయితే వచ్చింది. ఇందులో మనకి ఫస్ట్ సిలబస్ చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ మనకి 10th క్లాస్ ఉన్న 14 చాప్టర్స్ అండ్ కెమిస్ట్రీ 4 చాప్టర్స్, ఫిజిక్స్ 4 చాప్టర్స్. ఇందులో మ్యాథమెటిక్స్ 50 మార్క్స్ వస్తాయి మీకు, ఫిజిక్స్ 40 మార్క్స్ వస్తాయి, కెమిస్ట్రీ 30 మార్క్స్ వస్తాయి. సో టోటల్గా 50 + 70 120 మార్క్స్కి ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్నే ఒక మోడల్ పేపర్ ఇచ్చారండి, పాలిసెట్ 2025 అని చెప్పి మోడల్ పేపర్ ఇచ్చారు. అయితే ఇది ఏ ఇయర్ది కాదు, ఓకేనా. ఇప్పుడు ఈ పేపర్ ఎలా రెడీ చేశారంటే, ఇందులో ఉన్న బిట్స్ 2024లో ఎగ్జామ్ జరిగింది కదండి, ఆ పేపర్లో ఉన్న బిట్సే ఇందులో ఇచ్చారు. కాకపోతే మీకు సిలబస్ లేని బిట్స్ అందులోంచి తీసేసి మీ సిలబస్కి సెట్ అయ్యేటువంటి బిట్స్ మాత్రమే వెతికి ఇచ్చారన్నమాట. ఓకే, సో మీరు ఒకసారి పేపర్ చూసుకుంటే నార్మల్గా మీకు పాలిసెట్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ సెక్షన్ 1 మ్యాథమెటిక్స్ ఉంటుంది, సెక్షన్ 2 వచ్చేసరికి కెమిస్ట్రీ అండ్ తర్వాత సెక్షన్ 3 వచ్చేసరికి ఫిజిక్స్. ఓకే, సెక్షన్ 3 40 బిట్స్ ఉంటాయి. ఇంకో కీ కూడా ఇచ్చారు. నెక్స్ట్ టేబుల్స్ ఇచ్చారండి. ఇవేంటంటే మ్యాథమెటిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ టేబుల్స్. సో ప్రతి చాప్టర్కి సంబంధించి ఇప్పుడు రియల్ నెంబర్స్ ఉందనుకోండి, అందులో ఇంపార్టెంట్ టేబుల్స్ అంటూ ఏమి ఉండవు. అందుకని ఇక్కడ మనకి ఏమి ఇవ్వకుండా ఫస్ట్ మనకి పాలినామియల్స్ చాప్టర్గా ఇచ్చారు. సో రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. నెక్స్ట్ వచ్చేసరికి గ్రాఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ సంబంధించి టేబుల్ ఇచ్చారు. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నెక్స్ట్ ట్రయాంగిల్స్, కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఈ విధంగా ఇంపార్టెంట్ టేబుల్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టేబుల్స్ అయిపోయిన తర్వాత అండ్ ప్రతి సబ్జెక్ట్కి కూడా టేబుల్స్ ఇచ్చారండి. కెమిస్ట్రీ కూడా ఇచ్చారు, చూసారు ఇక్కడ. అండ్ ఫిజిక్స్ కూడా ఇచ్చారు, ఇదిగో. ఓకే, నెక్స్ట్ ఇక ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ ఫస్ట్ మ్యాథమెటిక్స్ మనకి ప్రతి చాప్టర్కి కూడా మీకు ఈ విధంగా ఉంటుంది. సినాప్సిస్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్, వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్స్, కొన్ని క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు కింద ఇస్తారు. ఎక్సర్సైజెస్ డైరెక్ట్గా బిట్స్ ఇస్తారు, మీకు సాల్వ్ చేసుకోవడమే. సెల్ఫ్ టెస్ట్ ఇవి కూడా మీకు డైరెక్ట్గా బిట్స్ ఇస్తారు. ఎక్స్ప్లెనేటరీ ఆన్సర్స్ అంటే ఈ బిట్స్కి మీకు ఆన్సర్స్తో ఎక్స్ప్లెనేషన్తో ఆన్సర్స్ ఇస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక చాప్టర్ చేస్తాం కదా, ఈ చాప్టర్లో నుండి ప్రీవియస్గా పాలిసెట్ లేదా ఏపీఆర్జేసీ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఇస్తారు. ఓకేనా. సరే, ఒకసారి మన శాంపుల్కి ఒక లెసన్ చూద్దాం. ఫస్ట్ రియల్ నెంబర్స్ తీసుకుంటే ఇదిగోండి సినాప్సిస్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకోవచ్చు, లేదంటే ఫార్ములాస్ అనుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం. చూడండి ఇవన్నీ కూడా. ఓకే, ఇక్కడ వరకు. నెక్స్ట్ వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్స్ అంటే ఇదిగో చూడండి, క్వశ్చన్ ఆన్సర్ ఈ విధంగా. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఎక్సర్సైజ్ అంటే ఇవన్నీ ఇంకా మొత్తం ప్రాక్టీస్ చేసుకోవడానికి అన్నమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2 అలా ఇచ్చారు. ఇది అయిపోయిన తర్వాత సెల్ఫ్ టెస్ట్లు అని ఇవి కూడా అంతే, మీకు డైరెక్ట్గా బిట్స్ ఇస్తారు, ప్రాక్టీస్ చేసుకోవడమే. నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రీవియస్ పాలిసెట్ అండ్ ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అని చెప్పి ఇక్కడ చూడండి. పాలిసెట్ 2023 అంటే పాలిసెట్ 2023 ఇయర్లో అడిగిన క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఫస్ట్ ఒక లెసన్ తీసుకున్నప్పుడు లెసన్ ప్రిపేర్ అయ్యి అంటే కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కంటే ముందు ఇవి చేసుకోండి. ఇవి అయిపోయిన తర్వాత అప్పుడు ఎక్సర్సైజ్లో ఒక ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి, అంటే మీకు కుదిరిన టైంలో. ఓకే, నెక్స్ట్ ఇంకో ఆన్సర్స్, అలాగే ఎక్స్ప్లెనేషన్స్, ఆన్సర్ ఎలా వచ్చింది అన్నది ప్రతి దానికి ఇచ్చారు ఇక్కడ. అది ఒక ప్లస్ పాయింట్. ఎక్సర్సైజెస్ కూడా ఇచ్చారు. ఓకే, చూసారా. ఎక్సర్సైజ్ 2, నెక్స్ట్
అంతే. సెల్ఫ్ టెస్ట్కి మాత్రం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. మళ్ళీ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఓకేనా అండి. సో ఇలాగే మీకు మ్యాథమెటిక్స్ ఉన్న 14 చాప్టర్స్ కూడా ఇదే విధంగా ప్యాటర్న్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక మన నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి, కెమిస్ట్రీకి వెళ్ళిపోతాము. ఇదిగోండి కెమిస్ట్రీ సేమ్ ఈ విధంగా ఉంటుంది, సేమ్ ప్యాటర్న్ సబ్జెక్ట్ కూడా. లెసన్స్ ఇదిగో సినాప్సిస్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్స్ అనకూడదు, ఎక్సైజ్లో కొన్ని క్వశ్చన్స్, సెల్ఫ్ టెస్ట్. నెక్స్ట్ ప్రీవియస్ పాలిసెట్లో ఏపీఆర్జీసీలో ఈ చాప్టర్ నుండి వచ్చిన ప్రీవియస్ బిట్స్. ఓకే, చూడండి ఇవన్నీ కూడా ఇవి కంపల్సరీగా చేయండి, ప్రీవియస్ బిట్స్, ఇవి ఎక్స్ప్లెనేషన్స్. ఓకేనా అండి. సో కెమిస్ట్రీలో మనకి 4 చాప్టర్స్ కాబట్టి 4 చాప్టర్స్ కూడా ఇదే విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఇక ఫిజిక్స్కి వచ్చేస్తే సేమ్ ఇదిగోండి ఫిజిక్స్ మనకి 14 చాప్టర్స్ సేమ్. ఇంకా సినాప్సిస్, ఎక్సర్సైజ్, తర్వాత దీని సినాప్సిస్ చాలా ఎక్కువ ఉంది. సినాప్సిస్ బాబోయ్ ఎంత పెద్ద ఉందో చూడండి, సినాప్సిస్ చాలా ఎక్కువ ఉంది. మరి ఫిజిక్స్ మనకి 40 మార్క్స్ వస్తాయండి. మ్యాథ్స్ తర్వాత మీకు ఎక్కువ మార్క్స్ వచ్చేటువంటి పార్ట్ ఇదే. మీరు ఫస్ట్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, తర్వాత ఫిజిక్స్. అంటే ఇంకా నేను ఒక రకంగా చెప్పాలి అంటే మీరు ఫిజిక్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ మీరు 14 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏంటి 50 మార్క్స్ కోసం. ఫిజిక్స్ 4 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి 40 మార్క్స్ కోసం. ఓకే, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి, నెక్స్ట్ మ్యాథమెటిక్స్కి ఇవ్వండి. ఓకేనండి. అండ్ మ్యాథమెటిక్స్ కంప్లీట్గా లీవ్ చేసేయద్దు, ఇది కెమిస్ట్రీ మేము చదువుతాము మ్యాథమెటిక్స్ మేము చేయగేమో అని మాత్రం అనుకోవద్దండి. మ్యాథమెటిక్స్ మీరు కంపల్సరీగా చేయాలి, కాన్సెప్ట్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి, ఫర్దర్గా అవి చాలా యూజ్ అవుతాయి. ఓకే, దాని గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను. ఓకేనండి. సో ఇదిగోండి వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్స్ అంటే క్వశ్చన్ ఆన్సర్ కూడా మీకు ఇస్తారు. తర్వాత ఏం ఇస్తారు, ఎక్సైజ్, తర్వాత సెల్ఫ్ టెస్ట్. అంటే మనం ఇలా నుంచి చూస్తున్నాం కదా అదే ప్యాటర్న్. ఓకే, దీనికి సెల్ఫ్ టెస్ట్ కూడా ఇవ్వలేదు, డైరెక్ట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇచ్చేసారు. ఓకేనా అండి. సో ఇదండి మనకి టోటల్గా. లాస్ట్లో ఏమన్నా పేపర్ ఇచ్చారో చూద్దాము. సో పేపర్ ఏమి ఇవ్వలేదు, ఇంకా నార్మల్గా ఇదే ప్రాసెస్, లెసన్ ఇచ్చేసారు అంతే. ఓకేనా, ఇంకా నార్మల్గా. సో ఇదండి మనకి బుక్లో కంటెంట్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి కాస్ట్ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్లీ దీని మీద అయితే 423 ఉంది. బట్ కొన్ని ప్లేసెస్ బట్టి ఇది కాస్ట్ వేరీ అవుతూ ఉంటుంది. నాకైతే 350 రూపీస్, 350 330 పడింది. ఓకేనండి. సో కొన్ని చోట్ల 350 కనవచ్చు, కొన్ని చోట్ల 400 తీసుకోవచ్చు. మేబీ అది ఏరియా బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో ఉంటుంది. అండ్ విజిఎస్ పబ్లికేషన్స్ అండి ఇది. ఓకే, మళ్ళీ పాలిసెట్లోనే ఇంకో పబ్లికేషన్స్ ఉంటాయి, అది కాకుండా ఈ బుక్ విజిఎస్ పబ్లికేషన్స్. ఓకే, బుక్ గురించి మొత్తం చెప్పావు బాగానే ఉంది. ఇంతకీ మేము ఇది కొనుక్కోవచ్చా లేదా, మా ప్రిపరేషన్కి ఇది యూజ్ అవుతుందా లేదా అంటే వితౌట్ డౌట్ కంపల్సరీగా కొనుక్కోండి. ఓకేనా, కొనుక్కుని మెయిన్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ పక్కన పెట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం మీకు అందంగా సినాప్సిస్ పాయింట్స్ చదువుకోండి. ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా అవి చేసుకోండి. తర్వాత కుదిరితే ఒక ఎక్సర్సైజ్ చేయండి, లేదంటే ఇంకా మీకు టైం ఉంటే కనుక 2 ఎక్సర్సైజ్ చేయండి. సో మాకు మంచి ర్యాంక్ కావాలి, మంచి స్కోర్ కావాలంటే ఆటోమేటిక్గా వర్క్ ఎక్కువ చేయాలి. సో సినాప్సిస్ బాగా చదవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫస్ట్ చేయాలి, అండ్ 2 ఎక్సర్సైజ్ చేయాలి. ఓకేనండి. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, లేదంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. బట్ మ్యాథమెటిక్స్ మాత్రం మీకు కంప్లీట్గా వదిలేయద్దు. ఓకేనండి. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో మీకు 50 బిట్స్లో కొన్ని చాలా ఈజీ బిట్స్ వస్తాయి. మీరు చాయిస్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ ఈజీ బిట్స్ కూడా చేయలేరు. అందుకని ఫస్ట్ ఫిజిక్స్కి ఇవ్వండి ప్రిఫరెన్స్. నేనే చెప్తున్నాను కదా, మా సబ్జెక్ట్ మ్యాథ్స్ అయినా కానీ ఫిజిక్స్ మనకి స్కోరింగ్ కాబట్టి ఫస్ట్ ఫిజిక్స్ చదివేసుకున్న తర్వాత మ్యాథమెటిక్స్ కండి, ఆ తర్వాత కెమిస్ట్రీ. ఈ పాలిసెట్ లేదా ఏపీఆర్జేసీ సెట్ ఎగ్జామ్స్కి కాకుండా ఇంకా దేనికైనా మాకు యూజ్ ఉంటుందా అంటే ఇంటర్మీడియట్కి ఒకవేళ మీకు పాలిటెక్నిక్ చదవలేదు, లేదంటే మంచిగా ర్యాంక్ రాలేదు. ఓకే, మేబీ అంటే బుక్ చదివినంత మాత్రమే ర్యాంక్ వచ్చాకని కాదండి. ఆ ర్యాంక్ అనేది దాని మీద చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, మనం ఎంత బాగా చదివినా కానీ విత్ ఇన్ టైం 1 మినిట్లో 1 బిట్ పెట్టాలి, అండ్ 1 మార్క్, అండ్ ఓఎంఆర్గా కూడా మనం బబుల్ చేయాలి కదా. సో అంటే ఒక్క బిట్కి 1 మినిట్ కంటే తక్కువే ఉంటుంది. ఓకేనండి. మీకు ఈ మాక్ టెస్ట్ రాయడం ఫస్ట్ అలవాటు అవ్వాలి. సో ఇది రాయడం అలవాటు అవ్వాలి అంటే multimax.in ఇది మన వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లో అన్ని సబ్జెక్టులు పెట్టడానికి కుదరలేదు, మ్యాథమెటిక్స్ మాత్రం మీకు మాక్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్స్ మీకు ఓపెన్ చేస్తే 50 బిట్స్ ఉంటాయి, లేదంటే
ఒక్కొక్క పేపర్లో అంటే తెలంగాణ పాలిసీ పేపర్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీకు ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. అక్కడ 1 మినిట్ 1 బిట్ ఆ విధంగా ఉంటుంది. అంటే మీకు అలవాటు అవ్వడం కోసం మాక్ టెస్ట్ పేపర్స్ రాయమంటున్నాను. అండ్ ఆ క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ కొంచెం చాప్టర్స్ నుండి ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ మిక్స్ చేసి రెడీ చేసిన పేపర్స్ అన్నమాట. సో అది రాయడం వల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరుగుతాయి అండ్ మీ కాన్సెప్ట్స్ కూడా చాలా తెలుస్తాయి. ఓకేనండి, కంపల్సరీగా అందరూ మాక్ టెస్ట్ పేపర్స్ రాయండి. మన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనండి. అండ్ ఇప్పుడు మీకు ఫర్దర్గా పాలిటెక్నిక్ ర్యాంక్ రాకపోయినా ఇంటర్మీడియట్కి ఇవి ఒక బేసిక్స్గా మీకు యూజ్ అవుతాయి. 10th క్లాస్ చదివేసాక అయిపోయింది. ఇప్పుడు మీరు ఇందులో చదివిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇంటర్మీడియట్ మనం స్టార్ట్ అవుతున్నప్పుడు అవి మీకు చాలా బేసిక్గా యూజ్ అవుతాయి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ మిగతా సబ్జెక్ట్స్ విషయం పక్కన పెడితే మ్యాథమెటిక్స్ ఉందంటే ఇక్కడ చూడండి, మీకు ఈ అన్ని చాప్టర్స్ కూడా ఒక్క చాప్టర్ పక్కన పెట్టకుండా అన్ని చాప్టర్స్ కూడా బేసిక్స్గా యూజ్ అవుతాయి. వేటికి? ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్కి. ఓకేనండి, కాబట్టి మీకు చదివింది ఏది వృధా అవ్వదు. బట్ మీకు ర్యాంక్ వచ్చినా హ్యాపీ, రాకపోయినా మాత్రం బాధపడద్దు దయచేసి. ఓకేనండి, మనం పడిన కష్టం అనేది దేనికి కాకుండా పోదు, కంపల్సరీగా మీకు యూజ్ ఉంటుంది. బట్ ఆ యూజ్ ఏంటో తెలియడానికి కొంచెం టైం పడుతుంది. ఓకేనండి, సో ఇది ఫ్రెండ్స్ వీడియో పర్టికులర్గా మన బుక్ కోసం అయితే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.